కర్నూలు జిల్లా నూతన కలెక్టర్గా ఏ సిరి బాధ్యతలు స్వీకరించారు. అనంతరం మీడియాతో మాట్లాడుతూ జిల్లా అభివృద్ధికి తాను తీసుకునే చర్యలను వివరించారు. కర్నూలు స్మార్ట్ సిటీగా గుర్తింపు పొందిన నేపథ్యంలో ఆ ప్రాజెక్టుపై ప్రత్యేక దృష్టి సారించి అభివృద్ధి చేస్తానని ఆమె తెలిపారు. ఓర్వకలను పారిశ్రామిక కేంద్రంగా తీర్చిదిద్దడం ద్వారా ఉద్యోగ అవకాశాలు పెరుగుతాయని, దీనిపై కూడా దృష్టి పెడతానని చెప్పారు. జిల్లాలో ఉన్న ప్రధాన సమస్యలైన భూ సమస్యలు మరియు త్రాగునీటి సమస్యల పరిష్కారానికి ప్రాధాన్యత ఇస్తానని కలెక్టర్ ఏ సిరి పేర్కొన్నారు. ఈ చర్యల ద్వారా కర్నూలు జిల్లాను అభివృద్ధి పథంలో నడిపిస్తానని ఆమె హామీ ఇచ్చారు. అందరికీ నమస్కారం అండి. కర్నూలు జిల్లాకి కలెక్టర్గా ఇవాళ పదవి బాధ్యతలు చేపట్టడం జరిగింది. ముఖ్యంగా ఇక్కడ మనకి తాగునీరు కానీ సమస్యలు ఏమో ఉన్నాయి. అలాగే కొంత గ్రౌండ్ వాటర్ రీఛార్జ్ చేసే అవకాశం కూడా ఉంది. గ్రౌండ్ వాటర్ రీఛార్జింగ్ అవ్వచ్చు, డ్రింకింగ్ వాటర్ ప్రాబ్లమ్స్ ఏమైనా ఉంటే వాటిని పరిశీలించడం అవ్వచ్చు. అలాగే మనకి ఇక్కడ కర్నూలు స్మార్ట్ సిటీ కూడా అప్రూవ్ అయ్యింది. దాని మీద కూడా ఫోకస్ చేయడం జరుగుతుంది. అలాగే ముఖ్యంగా గవర్నమెంట్ ప్రయారిటీస్ ఏమున్నాయో వాటి మీద ఫోకస్ చేయడం జరుగుతుంది. అండ్ ఇక్కడ ఓర్వకల్లు ఇండస్ట్రియల్ నోడ్గా డెవలప్ చేయాల్సిన అవసరం ఉంది. సో దానికి కూడా ఇండస్ట్రీస్ చాలా వరకు ఇక్కడికి తీసుకురాగలిగితే మనకి అన్ఎంప్లాయ్మెంట్ ఇష్యూ ముఖ్యంగా మనకి రిజాల్వ్ అయ్యే అవకాశం ఉంటుంది. అలాగే ఎడ్యుకేషన్ దీనికి కూడా మనం చాలా అంటే ఎవరైతే రూరల్ ఏరియాస్లో ఉన్నారో అందరూ చిల్డ్రన్ కూడా బాగా చదువుకునేటట్టు ఎడ్యుకేషన్ పరంగా కూడా కొంచెం దాన్ని స్ట్రెంగ్తన్ చేయడము. అలాగే ఇక్కడ శానిటేషన్ ఇష్యూస్ కూడా కొన్ని ఉన్నాయి, వాటి మీద కూడా కొంచెం ఫోకస్ పెట్టడం. అలాగే ఇంకా జీజీహెచ్లో కొన్ని రిపేర్స్ కూడా ఉన్నాయని చెప్పడం జరిగింది. సో ఆ రిపేర్స్ ఎంతవరకు చేశారో, ఇంకా ఎంత ఫండ్స్ కావాల్సి వస్తుంది, ఏం చేయాలి అనేది దాని మీద కూడా ఫోకస్ చేస్తాము. అలాగే పీజీఆర్ఎస్ తర్వాత మనకి గ్రీవెన్స్ రిడ్రెసల్ సిస్టమ్ అనేది చాలా చాలా ఇంపార్టెంట్. కాబట్టి గ్రీవియన్సెస్ ప్రజలు ఇచ్చే పిటిషన్స్ అన్నింటినీ కూడా గ్రీవియన్సెస్ అన్నింటినీ కూడా జాగ్రత్తగా పరిశీలించి ఎంతవరకు మనం వాళ్ళకి హెల్ప్ చేయగలిగితే అంతవరకు హెల్ప్ చేయడానికి కూడా వీ విల్ ఫోకస్ అండి. అలాగే రెవెన్యూ సైడ్కి వస్తే మనకి ల్యాండ్ ఇష్యూస్ కూడా చాలా ఉన్నాయని చెప్తూ ఉన్నారు. సో దాని వరకు ఎక్కడెక్కడ మనకి ప్రాబ్లమ్స్ ఉన్నాయి, వాటిని ఎలా మనం రిజాల్వ్ చేయడానికి ముందుకెళ్ళాలి అని చెప్పి దాని మీద కూడా చర్యలు తీసుకోవడం జరుగుతుంది. అందరూ కూడా ఫ్రమ్ ఎదర్ స్టాఫ్ కానీ పబ్లిక్ కానీ పాత్రికేయ మిత్రులందరూ కూడా సహకరించి ఇక్కడ కెరీర్ అంతా కూడా సక్సెస్ఫుల్గా చేయగలిగేటట్టు అందరికీ మనం పబ్లిక్కి అల్టిమేట్గా ఉపయోగపడేటట్టు సహకరిస్తారని చెప్పి కోరుకుంటున్నాను.